నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. సింగర్ అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి మీద కేసు నమోదైంది. ఇప్పుడు ఆమె అరెస్ట్ తప్పదా అనే అనుమానాలు సోషల్ మీడియా అంతా కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు చిన్మయి మీద కేసు పెట్టారు, ఎవరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఇవిడ మాట్లాడారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే గత కొంతకాలంగా అన్నిట్లో కూడా తనకు సంబంధం ఉన్నా లేకపోయినా అన్ని విషయాల్లో కూడా ఆవిడ జోక్యం చేసుకుంటూ వస్తున్నారు. మరి ఏ కారణం చేత ఇలాంటి సిచ్యువేషన్ ఆమెకు వచ్చింది, ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి, అసలు ఆవిడ ఏమన్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మ్యామ్, ఇప్పుడు చిన్మయి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, సోషల్ మీడియా ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. సింగర్గా కాకుండా ప్రతి వివాదంలో నేనున్నానంటూ వస్తుంది. మరి ఈవిడ మీద రోజు ఏదైతే కేసులు నమోదయ్యాయో ఇప్పుడు అరెస్ట్ తప్పదు అని అంటున్నారు. అరెస్ట్ చేసేంత పని ఆవిడ ఏం చేసింది? మీరే అన్నారు కదా, ఆవిడ సంబంధం ఉన్నా లేకపోయినా మాట్లాడతారని. కొంతమందికి అది అలవాటు. అంటే ఇప్పుడు ఆవిడకి పని దొరకట్లేదు ఎక్కువగా, అది కూడా ఒక కారణమా మనకి తెలీదు. ఓకే. వాళ్ళ హస్బెండ్ కూడా ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ చేశారు, రాహుల్. అయితే ఇవాళ విషయం ఏంటంటే, ఎప్స్టీన్ అని మనం ఆ పేరు ఈ మధ్యన ఒక 4 రోజులుగా బాగా వింటున్నాం. ఎప్స్టీన్ అని అమెరికాలో ఒక పారిశ్రామికవేత్త, ఆయన ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో ఆయన చిన్న పిల్లల్ని అక్కడ పెట్టాడు, అంటే గెస్ట్ని ఎంగేజ్ చేయడానికి అనుకుంటా. అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది, దాని మీద చాలా దుమారం రేగుతోంది. సో దానికి సంబంధించి ఈవిడ ఎక్స్లో దాని మీద స్పందించింది. ఈవిడ దానికి ఏం చెప్పిందంటే, ఆవిడ అంటే ఈ మధ్యన హిందువులని కించపరచటం, లేకపోతే హిందూ పద్ధతుల్ని, హిందూ సంస్కృతిని, సంప్రదాయాల్ని, లేదు హిందూ స్వామీజీలని, ఇలా ఎవరినైనా కించపరిస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. మీరు గమనించండి, మీరు సడన్గా ఫేమ్ రావాలన్నా, సడన్గా మీ వీడియోస్ వైరల్ అవ్వాలన్నా, మీరు బ్యానర్గా అంటే బ్యానర్ ఐటమ్గా ఉండాలన్నా, మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే హిందూ మతాన్ని దూషించటం. ఏదో ఒకటి మీరు హిందువులకి సంబంధించి ఏదో ఒక కాంట్రవర్సీ తీసుకురండి, ఇమీడియట్గా మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోతారు. అలాగే ఈవిడేమంది, కరెక్ట్గా ఆవిడన్న మాటలే మీకు చదివి వినిపిస్తాను నేను. ఓకే మ్యామ్. ఎప్స్టీన్ కనుక ఇండియాలో పుట్టుండి అతను దేవుడి పాటలు పాడడం, భజనలు చేయడం లాంటివి చేసి ఉంటే అతను ఇక్కడ బాబాజీ అయ్యేవాడని, అంతన్ని జనాలు నెత్తిన పెట్టుకునేవారని వ్యాఖ్యానించింది. అంటే దాని అర్థం ఏంటి? స్వామీజీలందరూ చెడ్డవాళ్ళ? అంటే స్వామీజీలందరూ అమ్మాయిలతో తిరుగుతున్నారా? స్వామీజీలందరూ పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఆడపిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నారా? మనకు అర్థం కాలే ఆవిడ ఇంటెన్షన్ ఏంటి. మ్యామ్, అంటే ఆవిడ కూడా ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఏమండి, ఏ కుటుంబంలో పుట్టారు, ఏ కులంలో పుట్టారు అది కాదు, మీ మనస్తత్వం ఎలా ఉంది, మీ సంస్కారం ఎలా ఉంది, అంతవరకే. ఇప్పుడు కులాన్ని బట్టి బుద్ధులు రావు నా ఉద్దేశం అయితే. ఓకే. మనం పెరిగిన వాతావరణం, మన తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం, వాటి వల్ల మనం సంస్కారవంతులుగా పెరుగుతాం. బ్రాహ్మిన్సే సంస్కారవంతులుగా ఉంటారు అంటే ఒప్పుకోను నేను. ఏ కులం వాళ్ళైనా, వాళ్ళు ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, ముస్లిమ్సా, క్రిస్టియన్సా, నో, ఎవరికి ఉండే సంస్కారం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఏంటవుతుందంటే, ఇప్పుడు కొంతమంది ప్యూపా నుంచి సీతాకోకచిలుక అవుతారు, కొంతమంది సీతాకోకచిలుకగా ఉండి ప్యూపాగా మారుతూ ఉంటారు. ఇది రివర్స్ అన్నమాట. ఇప్పుడు ఆవిడ కమెంట్ చేయడం గురించి మనం ఏం చెప్పట్లేదు, ఆవిడకి చాలా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు స్వేచ్ఛ గురించే కదా గొడవలంతా. అవును. మనం గత ఇంచుమించు 2 నెలలుగా అయితే కదా చూస్తున్నాము, దాని మీద కదా కేసులు అంతా పడ్డాయి మా అందరి మీద. ఇప్పుడు మీరు మాట్లాడచ్చు, మీరు కించపరచచ్చు, మీరు ఏమైనా అనొచ్చు, ఎవరు సమాధానం ఇవ్వకూడదు. అక్కడ మళ్ళీ లేడీస్ అనే లేడీస్ అనే కాదు, లెఫ్ట్ లేదంటే రైట్ వాళ్ళు మాట్లాడకూడదు, లెఫ్ట్ వాళ్ళు చెప్పింది రైట్ వాళ్ళు విని ఊరుకోవాలి, రియాక్ట్ అవ్వకూడదు. దట్స్ వాట్ నాకు అర్థమైంది. అసలు లెఫ్ట్ రైట్ కాకుండా మధ్యస్థంగా ఉంటారుగా మాలాంటి వాళ్ళు. లేదు మ్యామ్, ఇప్పుడు ఇష్యూ బేస్డ్గా మాట్లాడాలండి మనందరం. అదే నేను అంటున్నాను మ్యామ్. అంటే ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, మనకి చాలామంది చిన్న జిఆర్ స్వామీజీ ఉన్నారు, ఇలా ఎంతోమంది సరస్వతీనంద స్వామీజీ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఇలాంటి పనులు చేసి స్వామీజీలు అయ్యారా నా క్వశ్చన్. ఎందుకంటే మరి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు అదే కదా. ఇప్పుడు కంచి స్వామీజీలు ఉన్నారండి, శృంగేరి మఠం ఉన్నారండి, పీఠాధిపతులు.
అంటే వాళ్ళందరూ చెడ్డవాళ్ళ? అసలు కాదు, మనకు అర్థం అంటే కావట్లేదు. హిందూ సమాజం అంటేనే ఇలాంటి బ్రోకరిజం పనులు చేస్తే హిందువులు అవుతారా? అసలు అదే కదా. ఇప్పుడు ఆవిడ దాని మీద ఆవిడ వివరణ ఇవ్వాలి. ఇప్పుడు దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేచింది. అవును. ఈవిడ ఎందుకు పని కట్టుకుని హిందువుల మీద, హిందూ మతానికి సంబంధించిన వ్యక్తుల మీదే ఈవిడ మాట్లాడుతోంది? ఈవిడికి ఏం కావాలి? ఇప్పుడు వీళ్ళకి దమ్ము ఎవరికీ లేదు. ముస్లిమ్స్ని అనగలరా వీళ్ళు? అస్సలా. క్రిస్టియన్స్ని అనగలరా? అనమని మనం చెప్పట్లా, ఇష్యూ ఎక్కడున్నా మాట్లాడమంటున్నాం. అంటే అనే ధైర్యం కూడా వాళ్ళు చేయరు మేడం. దమ్ము ఎవ్వరూ లేదు, చేయరు. దమ్ము లేదు. అంటే హిందువులు ఏమన్నా కానీ వీళ్ళు నోరెత్తారు కాబట్టి ఎన్నైనా అనుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మన మొట్టమొదటిసారి బాలీవుడ్ మీద ఏఆర్ రెహమాన్ అన్నప్పుడు అవును, కొద్దిగా స్పందించారు కొంతమంది. చాలా మంది నిజంగా చెప్పాలంటే చాలా బాగా వాయిస్ వినిపించారు. అవును, ఈవెన్ జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళే వినిపించారు. గ్రేట్. అంటే నేను అనేది అది. ఇప్పుడు ఇష్యూ బేస్డ్గా మాట్లాడమంటున్నా. అవును, తప్పు ఎక్కడ జరిగినా దానికి కులం మతం అంటగట్టద్దు అంటున్నా. నిజమే. ఇష్యూ వరకే మనం మాట్లాడదాం. అవును, ఇవాళ ఈవిడ మాట్లాడడం అసలు అమెరికాలో జరిగిన దానికి ఆవిడ భారతదేశానికి ముడిపెట్టి భారతదేశంలోని స్వామీజీలకు ముడిపెట్టడం అంటే ఆవిడ మెంటాలిటీ ఎంత మీన్గా ఉంది. ఆవిడ ఎందుకు అప్పుడు ఆవిడ హిందూ అని చెప్పుకోవద్దు. ఆవిడ వాళ్ళ ఆయన ఆ మధ్యన తాళి వేసుకోదు, మా ఆవిడ వేసుకుంటుందో లేదో ఆవిడ ఇష్టం అంటే దాని మీద కాంట్రవర్సీ అయింది. నేను దాని గురించి కూడా కమెంట్ చేయను, అది వాళ్ళ ఇష్టం. అసలు మీరు హిందూ సంప్రదాయంలో పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? వాళ్ళు చాలా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అవును, చాలా. ఆయన అయ్యంగారో ఏదో, అవును, అయ్యంగారు పద్ధతిలో మరి ఆవిడ ఇక్కడ కొప్పు పెట్టుకుని అన్ని చేసింది కదా ఆవిడ. మరి చేయకూడదు కదా. మీరు నమ్మంది మీరు చేయకండి, చేశాక దాని మీద కమెంట్ చేయకండి. లేదు నేను మతం మారాను అని చెప్పండి. మతం మారినా కూడా వేరే మతాన్ని దూషించే హక్కు మీకు లేదు కదా. లేదు, ఎక్కడా లేదు. ఇప్పుడు నాకు క్రిస్టియన్స్ని దూషించే హక్కు లేదు, నాకు ముస్లిమ్స్ని దూషించే హక్కు లేదు. కాకపోతే ఏదైనా తప్పు జరిగితే తప్పు వరకే నాకు మాట్లాడే హక్కు ఉంటుంది. నిజం, అంతే కదా, వాస్తవం. ఇప్పుడు ఒక పిల్లకి అన్యాయం జరిగింది, అంతవరకే నేను మాట్లాడతాను. అది ముస్లిం పిల్ల, హిందూ పిల్ల, క్రిస్టియన్ పిల్ల నాకు అనవసరం. లేదు అమ్మాయి ఎస్సీనా లేకపోతే బ్రాహ్మణ, అది కూడా నాకు అనవసరం. ఒక హ్యూమన్ బీయింగ్కి జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడాలి. అంటే నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఓకే అక్కడెక్కడో జరిగింది, యూఎస్లో అక్కడెక్కడో జరిగింది, దానికి ఇండియాకి సంబంధం ఏంటి? అంటే వీళ్ళందరూ కూడా మేధావులు కదా, లింక్ పెడతారు. ఈవిడ కూడా మరి పాడతారు కదా, మరి ఈవిడ కూడా స్వామీజీ అయిపోతారా అంటే స్వామిని అవుతారేమో మనకు తెలియదు. అందుకని మనం చెప్పేది ఏంటంటే, చిన్మయ్య గారు తగుదనమ్మా అని అన్నింటిలోకి రాకండి. ఇప్పుడు ఆవిడ మీద కేసు పెట్టారు, కేసు నమోదైంది, అరెస్ట్ చేస్తారంటున్నారు. జరగనివ్వండి, ఒక అరెస్ట్ అయితే కానీ వీళ్ళు మాట్లాడడం ఆపరేమో. అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు కదా. మొన్న మీకు గుర్తుందా, అనసూయకి సంబంధించి శివాజీ కమెంట్స్కి సంబంధించి ఒక జేఏసీ లాగా ఏర్పడి కొంతమంది మహిళలు ఒక ఇది పెట్టారు కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బికినీ వేసుకున్నా బుర్ఖా వేసుకున్నా ఎవరు మాట్లాడకూడదు, కరెక్ట్, ఎవరు మాట్లాడకూడదు. కానీ అక్కడ ఇష్యూ బుర్ఖా గురించి రాలేదుగా. లేదు, అంటే అసలు ఎందుకు లింక్ చేశారో మనకు అర్థం కాలే. అంటే నేను అనేది ఏంటంటే, ఇష్యూని డైవర్ట్ చేయకండి ఎవరు కూడా. ఇవాళ ఇష్యూ ఏంటి? ఈవిడ మీరు భారతదేశంలో పుట్టుంటే మీకు పాటలు పాడడం, భజనలు చేయడం వస్తే మీరు ఒక బాబాజీ అయిపోతారు, మిమ్మల్ని జనాలు నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. అంటే అమ్మాయిలు మీ చుట్టూ ఉంటారని ఆవిడ చెప్పే ఉద్దేశం. అంటే చిన్నపిల్లలు మీ చుట్టూ పెట్టుకుని మీరు భజనలు చేయొచ్చనా? ఎంత మీన్ మెంటాలిటీ. అంటే ఆడపిల్లలు అంత లోకుగా ఉన్నారా? అంటే చిన్మయి చెప్పదలుచుకున్నది ఏంటి మనకు అర్థం కాలే ఆవిడ. అంటే ఇక్కడ చాలా నానార్థాలు అంటాం కదా, నానార్థాలు వస్తాయి. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అండి. అంటే హిందూ ఆడపిల్లలు గుళ్ళకి భజనలకి వెళ్ళేటోళ్ళే చేస్తారా అని తీసుకోవచ్చుగా. నేను అంటున్నది అది. ఇప్పుడు బాధపడతాయిగా మా మనోభావాలు దెబ్బతిన్నవా అమ్మాయిలవి? అంటే హిందూ అమ్మాయిలకి మనోభావాలు ఉండవు, మనసు ఉండదు, ఏముండదా? ఇవాళ చిన్మయి చెప్పాలి, దీని మీద ఆవిడ వివరణ ఇవ్వాలి. ఇది ఇక్కడితో ఆగకూడదండి, నేను అదే చెప్తున్నా. కంపల్సరీ ప్రతి ఒక్కరు కాదు, ఒక ఇష్యూ రాగానే ఓసారి హడావిడి చేసేసి ఆపకండి. అవును, దాన్ని తెగేదాకా వెళ్ళండి మీరు. ఎందుకంటే దానికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. అవును, నేను అది చెప్తున్నా. కాబట్టి మీరు హిందువులు కాబట్టి ఫర్ గ్రాంటెడ్గా మాట్లాడతామంటే కుదరదు, అది మనం చెప్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్.